రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ పరిశుభ్రత డ్రైవ్ ను కాకినాడ జిల్లాలో మన కాకినాడ మన బాధ్యత అనే నినాదంతో నెల రోజుల పాటు అన్ని అర్బన్ స్థానిక సంస్థలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రకటించారు. రేపు ఉదయం 6 గంటలకే కాకినాడ నగరంలోని గాంధీ పార్క్ వద్ద ఈ క్లీన్ లైన్ డ్రైవ్ ప్రారంభమవుతుందని కలెక్టర్ స్థాయి నుండి శానిటరీ వర్కర్ వరకు అందరూ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. మొదటి రోజు పనులు జోన్ 1లోని వార్డులు 40, 44, 45, 46లలో మరియు జోన్ 2లోని వార్డులు 38, 39, 41, 42, 43లలో మొదలవుతాయని వివరించారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 4 వారాల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని వారం ఒక థీమ్తో నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా మొదటి వారం రోడ్ల శుభ్రత మరియు గార్బేజ్ పాయింట్స్ తొలగింపు, రెండో వారం డ్రైన్లు మరియు నాలాల క్లీనింగ్, మూడో వారం హోటళ్లు, ఆసుపత్రులు, అపార్ట్మెంట్లు వంటి బల్క్ వేస్ట్ జనరేటర్ల నుండి తడి పొడి చెత్త సేకరణ మరియు ప్రాసెసింగ్, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రతను చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం నిర్వహించబోతున్నాము. రేపటి నుంచి ఈ కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది. మన కాకినాడ జిల్లాలో మన కాకినాడ మన బాధ్యత అనే ఒక మోటోతో మన కాకినాడ నగరంలో ప్రతి వార్డ్ని కూడా మనము పరిశుభ్రత చేసే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాము. దాంట్లో ప్రతి వారం కూడా ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ మీద మనం శానిటేషన్ సిబ్బంది కావచ్చు, అప్ టు కలెక్టర్ లెవెల్, ఫ్రమ్ కలెక్టర్, కమిషనర్, అక్కడ ఉన్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ప్రతి వార్డుకి వెళ్ళి మనము ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది చేపట్టడం జరుగుతుంది. మొదటి వారం మనము చూస్తే ద ఫోకస్ విల్ బి ఆన్ రోడ్స్ మనము పూర్తిగా క్లీన్ చేయడం. ఏదైతే ఎల్లో అండ్ ఆరెంజ్ స్పాట్స్ మనము గుర్తించామో, గార్బేజ్ పాయింట్స్ గుర్తించామో, వాటిని అన్నింటినీ పూర్తిగా మనము రిమూవ్ చేయడం ఈ ఫస్ట్ వీక్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వీక్ వచ్చేటప్పటికి మనకున్న డ్రైన్స్ నాలాస్ క్లీనింగ్ అనేది రెండో వారంలో అన్ని వార్డ్స్లో, అన్ని వీధుల్లో చేపట్టడం జరుగుతుంది. మూడో వారం వచ్చేటప్పటికి ఎవరైతే బల్క్ వేస్ట్ జనరేటర్స్, మనకి రోజుకి 100 kg కన్నా ఎక్కువ సాలిడ్ వేస్ట్ జనరేట్ చేసే వాళ్ళని బల్క్ వేస్ట్ జనరేటర్స్ అని మనం గుర్తించడం జరుగుతుంది. ఇవి కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఏదైనా పెద్ద హోటల్, హాస్పిటల్ అయి ఉండొచ్చు, మాల్ మల్టీప్లెక్స్ అయి ఉండొచ్చు, ఆర్ రెసిడెన్షియల్ యూనిట్స్ అంటే అపార్ట్మెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో 100 kg కన్నా ఎక్కువ సాలిడ్ వేస్ట్ జనరేట్ చేసే పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉండొచ్చు. వీళ్ళు అందరినీ కూడా గుర్తించి వాళ్ళ నుంచి జనరేట్ అయ్యే తడి చెత్త, పొడి చెత్తని విడగొట్టి తీసుకోవడం, వాటిని పకడ్బందీగా మనము సేకరించి ప్రాసెస్ చేయడం అనేది మనము మూడో వారం చేపట్టడం జరుగుతుంది.